See which subject today Telugu. in this class? Telugu, ma'am. Telugu. Telugu. Yes. Class? Fifth class? 5. Yes. లెసన్స్ మనకి ఏంటి నాన్న సంసిద్ధత పాఠాలు దాంట్లోంచి ఒత్తు పదాలు నాన్న ఈరోజు ఒత్తు పదాలు మనకు పీరియడ్ నెంబర్ వచ్చేసి ఇది 5th పీరియడ్. ఓకే, 5th పీరియడ్ లో ఒత్తు పదాలు మరి ఒత్తు పదాలు ఎన్ని రకాలు ఉంటాయి నాన్న? ఒత్తు పదాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? చెప్పండి. Ma'am, I think 3 types. What? And 3 types. Ma'am, I 3 types. ఓకే, 3 types, 3 రకాలు. ఏంటవి? నాన్న ఆ 3 రకాలు ఏంటి? ఒత్తులలో 3 రకాలు ఏంటి? ఎనీబడి? ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషం. ఎస్, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు నాన్న. ఓకే, is it clear to my voice is clear? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Okay నాన్న. ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు, ఒత్తులలో 3 రకాలు ఏంటి నాన్న? చేయాలా? ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, ఈశ్వర్, లాస్ట్ వన్ వాట్? సంశ్లేషాక్షరాలు. ఎస్ నాన్న, ఈ రోజు మనకి ద్విత్వాక్షరాల గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ యు నో, కాకపోతే మళ్ళీ ఇది రీకాల్ చేసుకోవడం నాన్న. సి, ద్విత్వాక్షరాలు అంటే ఏంటి? దాని డెఫినేషన్ ఎవరికి తెలుసు? దానికి అదే ఒత్తు చేరితే. దేనికి అదే ఒత్తు? కాకి కావత్తు చేరితే కానీ ఏమంటారు? కా దేంట్లో ఉంటుంది? మ్యామ్, అక్షరానికి అదే ఒక అక్షరానికి అదే ఒక అదే ఒత్తు వస్తే. ఓకే, నువ్వు ఒక అక్షరం చెప్పావు కదా, నేను ఆ అనే అక్షరం తీసుకుంటాను. ఆ అనే అక్షరానికి ఆ ఒత్తు ఉంటుందా? నో మ్యామ్. దెన్ యు సెడ్ ఒక అక్షరానికినా? yes ma'am. ఒక హల్లుకి అదే ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం నాన్న. హల్లులు నాన్న మనకి ఒత్తులైనా గుణింతాలైనా ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? హల్లుల్లోంచే స్టార్ట్ అవుతాయి, కా నుండి రౌతి వరకు కదా. సో అందుకని పర్టికులర్ గా మెన్షన్ చేయాల్సింది ఏంటి? హల్లు. ఒక హల్లుకి, అది ఏదైనా కానివ్వండి, ఒక హల్లు. హల్లు అని అంటే హల్లులలోకి అన్ని అక్షరాలు వచ్చేస్తాయి. మీన్స్ కా నుండి రౌతి వరకు అన్ని అక్షరాలు వస్తాయి. ఒక హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు చేరితే దానిని ఏమంటాం? ద్విత్వాక్షరం అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి నాన్న, లెసన్ నేమ్ వచ్చేసి మనకి 5th లెసన్ కదా. దీంట్లో ఒత్తుల పదాలు చదవడం, ఒత్తుల పదాలు చదవడం అని అంటున్నారు. మరి ఎలా చదవడం చూడండి. ఫస్ట్ బిట్ ఏమంటున్నారు దీంట్లో? కింది బొమ్మలను చూడండి, పదాలు చదవండి, ఒత్తు అక్షరాన్ని గుర్తించండి, ఒత్తు గుర్తును రాయండి అంటున్నారు. ఏం చెప్పండినా? కింద ఇచ్చిన ఈ బొమ్మలను చూడండి, పదాలు చదవండి, ఒత్తు అక్షరాన్ని గుర్తించండి, ఒత్తును ఇక్కడ పక్కనున్న బాక్స్ లో రాయండి అంటున్నారు. ఇస్ ఇట్ క్లియర్? జస్ట్ ఏం లేదన్నా, బొమ్మను చూడాలి, ఆ పక్కనున్న పాదం చదవాలి. ఓకే,
అందులో ఏ ఒత్తు వచ్చిందో చూడాలి. ఆ ఒత్తుని ఇక్కడ పక్కన ఇచ్చిన ఇక్కడ ఈ బాక్స్ లో రాసాలి ఏ ఒత్తు వచ్చింది అని చెప్పి. ఓకే, ఫస్ట్ వన్. Okay, ma'am. ఈశ్వరాజ్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ నానా? Ma'am, first one is not. Ma'am, ka. కాకి ఏముంది అక్కడ? కావచ్చు. ఓకే, రీడ్ దిస్ నానా. ఇది చదువు, ఈ పదం చదువు. నక్క. నా కనపడుతుందా నీకు అక్కడ? విచ్ లెటర్ ఇస్ దిస్ ఈశ్వర్? Ma'am, this is ka. కా. కాకి ఏం పెట్టాను ఇక్కడ? ఈశ్వర్, అక్కడ కాకి ఏం పెట్టాను Yes, నేను? ma'am. కొమ్ము. కొమ్ము. కాకి కొమ్ము పెడితే ఏమవుతుంది? కు. కు. ఇక్కడ కనిపిస్తుంది క. నా కాకి కుక్క. నాన్న. కుక్క. మరి ఈ కుక్క అనే సౌండ్ లో ఎక్కడ ఒత్తు వస్తుంది మరి? మ్యామ్ కా. కాకి ఏ ఒత్తు వచ్చింది? కావత్తు. కాకి కావొత్తే వచ్చింది కాబట్టి ఇక్కడ మనం పక్కన బాక్స్ లో ఏం రాయాలనా? కావొత్తు కదా, ఇక్కడ Yes, ma'am. కావొత్తు రాసేసుకోవాలి కదా. మరి నేను ఇంకో పదం చెప్తాను నాన్న నీకు. ఓకే, అది రాయగలుగుతావా? ఎస్ మ్యామ్. ఓకే, నేను ఇప్పుడు అద్దం చెప్పాను నాన్న. అద్దం. అద్దం ఎలా రాస్తావు నాకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు నాన్న. అద్దం. ఆ. దాకు దావద్దు. దావత్తు. సున్నా. సున్నా. వెరీ గుడ్ నాన్న. అర్థం కదా. చూడండి, ఇప్పుడు మన ప్రొనౌన్సియేషన్, మన ఉచ్చారణ మీన్స్ మన ఎలా అంటున్నామో ఆ పదాన్ని యాజ్ ఇట్ ఈస్ మనం అనుకుంటూ రాసామనుకోండి మన పదం వచ్చేస్తుంది. అవునా? ఇంకోటి చెప్తాను నేను నాన్న. వడ్డన అని ఉంది. వడ్డన అనే పదం మీకు చెప్పినప్పుడు మీరు ఆ పదాన్ని పర్ఫెక్ట్ గా క్యాచ్ చేయాలి. ఎలా? చక్కగా విని. అంటే మీరు చెప్పిన పదాన్ని సరిగా విని దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఏ అక్షరాలు వచ్చాయి, ఎక్కడ ఒత్తి పలుకుతున్నాము, ఎక్కడ తేలికగా పలుకుతున్నాము, ఎక్కడైనా ఒత్తు వస్తుందా, ఇంకెక్కడైనా దీర్ఘం వస్తుందా, ఇవన్నీ ఆలోచించారనుకోండి ఆటోమేటిక్ గా మీకు వర్డ్ వచ్చేస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్పాను? వడ్డన చెప్పాను. వడ్డన అనే అక్షరం పదం మీరు సరిగా విన్నారనుకోండి ఈజీగా రాసేయగలుగుతారు. వడ్డన అనే పదంలో ఫస్ట్ వా వచ్చింది నాన్న కదా, తర్వాత డా, తర్వాత నా. నేనేమన్నాను? వడన అనలేదు కదా, వడ్డన. ఎక్కడ ఒత్తి పలికాను? డా కింద డా ఒత్తు ఒత్తి పలికాను. వడ్డన, డా దగ్గర. అవునా? సో అప్పుడు మీరు ఆలోచించుకోవాలి, ఇక్కడ ఒత్తి పలుకుతున్నాం కాబట్టి అక్కడ ఏ ఒత్తు వస్తుంది? డా అనే సౌండే వస్తుంది కాబట్టి ఏ ఒత్తు వస్తుంది? డా ఒత్తే వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? ఎస్ మ్యామ్. ఎనీ డౌట్ నానా? మ్యామ్. నో మ్యామ్. ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి నాన్న. No, ఓకే ma'am. ఓకే ఓకే నాన్న, గుడ్. ఇక్కడ శ్యామ్, వాట్ ఈస్ దిస్ నాన్న? మ్యామ్ ముగ్గు. ముగ్గు. ముగ్గులో ఏ ఒత్తు వచ్చింది బేటా? గావత్తు మ్యామ్. గావత్తు వచ్చింది కాబట్టి మనకు అక్కడ పక్కన బ్రాకెట్ లో గావత్తు రాసేయాలి. నెక్స్ట్ లక్ష్మీ సాహితి. నాన్న ఆకుపచ్చ. మీరు ఎస్ నాన్న, వెరీ గుడ్. ఆకుపచ్చ.
ఇప్పుడు ఉన్నది చదివారు. నేను ఇక్కడ పదం లేకున్నా గాని ఇంకో పదం ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆకుపచ్చ అనే పదం లేదనుకోండి. నేను చెప్పాను. మీరు రాయగలుగుతారా ఆకుపచ్చ అనే పదం? Yes, ma'am. Yes. How? Lakshmi, how? Hmm? కాకి కూవత్తు కాకి కూవొత్తు కాకి కొమ్మునన ఆకు కాకి కొమ్ము హ్మ్? ఆ హ్మ్? చా ఆకు చావత్తు. ఎస్ చా ఒత్తు. ఎక్కడ ఒత్తి పలుకుతున్నావు నాన్న? చా దగ్గర ఒత్తి పలుకుతున్నావు కాబట్టి చా చా. దగ్గర ఏం పెట్టాల్సి ఉంటుంది? చా ఒత్తు. ఆకుపచ్చ చావత్తు. పదంలో చా దగ్గర చా అనే సౌండే వస్తుంది. మళ్ళీ వేరే ఏ సౌండ్ రావట్లేదు. మళ్ళీ ఆ చా దగ్గర ఒత్తి పలుకుతున్నాం కాబట్టి చా ఒత్తు. ఓకే శ్రీవల్లి, దిస్ వన్. పూల సజ్జ ఓకే పూల సజ్జ. పూల సజ్జలో ఏ ఒత్తు వచ్చింది? జా జా. దేనికి? జాకి జాకి జా ఒత్తే కాబట్టి మనం పక్కనున్న బ్రాకెట్ లో ఈ జావొత్తు సేమ్. జాకి జావొత్తు సేమ్ అలాగే ఉంటుందనే దీనికి ముందు చావొత్తు పక్కనున్న బ్రాకెట్ లో రాయాలి. నెక్స్ట్ ఈశ్వర్. Nana Ishwar, are you there? Yes, ma'am. Read this. What is the first letter? What is the second letter? See beta. See Nana carefully. పుట్ట. Yes, good Nana, very good. Putta, good. Shyam, next one Nana. Ma'am, laddu. Laddu, good. Lakshmi. నత్త. Natta. Srivalli. గద. Read carefully. గద. Gada. This is Gada. గద్ద. No, no, she told Gadda. Okay, no one is joined now. Okay, Nana. Again, Ishwar Raj. Yes, ma'am. To you, Nana. What is this? ఒక్కొక్క అక్షరం చదువు. దున్నపోతు. Yes. దున్న పోతు. Good. Next, Shyam. చెప్పులు. చెప్పులలో ఏ ఒత్తు వచ్చింది నాన్న? మ్యామ్ పావత్తు. Yes. దేనికి పావొత్తు వచ్చింది? పాకి పావత్తు Good వచ్చింది Nana. మ్యామ్. Lakshmi. Next one, Nana. Lakshmi Sahiti, are you there? సబ్బు. సబ్బు. ఏ ఒత్తు వచ్చిందమ్మా అక్కడ? బా. బా ఒత్తు వచ్చింది. ఎస్. శ్రీవల్లి. బతుకమ్మ. ఏ ఒత్తు వచ్చిందమ్మా? మా ఒత్తు. మా మాకి మా ఒత్తు. ఒత్తు. ఎస్ మా ఒత్తు. అండ్ ఈశ్వర్ అగైన్ హూ? ఎస్ మ్యామ్. యా రీడ్ నాన్న. హాసిని రీడ్ దట్. రొయ్య. ఈ రొయ్యలో ఏ ఒత్తు వచ్చిందమ్మా? యా ఒత్తు. ఎస్ గుడ్. అండ్ అగైన్ ఈశ్వర్. పాస్ నాన్న.
నాన్న ఈశ్వర్. మ్యామ్ వినక కర్ర. నో 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 నో, సి కేర్ఫుల్లీ, సి. విసన కర్ర. సైడ్ కి ఎవరో చెప్తున్నారు నాన్న. నో మ్యామ్. నో, గుడ్. ఓకేనా? ఇక్కడ పిక్చర్ ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఆ పదం కానీ చదవడం రాకపోతే చూడండి ఒకసారి, దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ హూ? శ్యామ్. ఏమొచ్చింది దాంట్లో? ఈశ్వర్ విసనకర్రలో ఏమొచ్చింది నాన్న? రావత్తు. రావొత్తు. దేనికి రావొత్తు వచ్చింది? రాకి రావత్తు. సో అది ఏ పదం అవుతుంది? మ్యామ్ అదే పదం నాన్న, దానికి అదే ఒత్తొచ్చింది కదా, అది ఏ అక్షరం అంటారు? అదే పదం అవుతుంది. నాన్న ఈశ్వర్, ఇక్కడ రాకి రావొత్తే వచ్చింది కదా. ఎస్ మ్యామ్. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ఏమంటారని చెప్పాను? హాసిని ఏమంటారమ్మా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే? హాసిని, ఆర్ యు దేర్? మ్యామ్ సే ఒక హల్లుకు అదే హల్లు రావత్తు. ఎస్ నాన్న, దాన్ని ఏమంటారు? రాకి రావొత్తే వచ్చింది కదా, దాన్ని ఏ అక్షరం అంటారు? మ్యామ్ రా. దేవుడా. ఓకే, రా. రా ఇస్ రైట్ నానా. ఇప్పుడు మరి కా ఇచ్చాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ కాకి కావొత్తు రాశాను, ఇది కా అంటారు. పర్టికులర్ గా దీనికి ఒక పేరుంది. ఏంటి? ఈ కా అనే హల్లుకు మళ్ళీ కా అనే అక్షరమే ఒత్తుగా వచ్చింది, దాన్ని ఏమంటారు? సర్వనామం. సర్వనామం. ఈశ్వర్, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికో జంప్ చేసావు. నేను స్టార్టింగ్ బిఫోర్ ద క్లాస్ ఓన్లీ ఐ ఎక్స్ప్లెయిన్డ్. మ్యామ్ విశేషణం. నో, యు ఆర్ రాంగ్ నాన్న. లక్ష్మీ సాహితి. ఎస్. ఈశ్వర్ ఏమంటారు? విద్వాక్షరం. ఆహా, ఇందాక ఏం చెప్పాను నాన్న, గుర్తుంది? అసలు విన్నావా క్లాస్ స్టార్టింగ్ నుండి? ఎస్ మ్యామ్. దెన్ యూ కెన్ ఆన్సర్ నాన్న. ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దానిని ద్విత్వాక్షరం అంటారు. అది ఏ అక్షరమైనా కానివ్వండి, మీన్స్ హల్లులోంచే. రాకి రావొత్తు, మాకి మా ఒత్తు, ఇవన్నీ వాటికి అవే ఒత్తులుగా వచ్చాయి. మనం ఇప్పుడు చదివినవన్నీ వచ్చాయా? చూసావా? చూడు, బతుకమ్మలో మాకి రావొత్తు, రొయ్యాలో యాకి యావొత్తు, కర్రాలో రాకి రావొత్తు, ఇక్కడ సబ్బులో బూకి భావొత్తు, వాటికి అవే ఒత్తులుగా వచ్చినప్పుడు వాటిని ఏమంటారు? ద్విత్వాక్షరాలు అంటారు. ఈ ద్విత్వాక్షరం ఉన్న పదాన్ని ద్విత్వాక్షర పదం అంటారు. ఓకే, సో నెక్స్ట్ శ్రీవల్లి, రీడ్ దిస్. పువ్వు. పువ్వులో ఏ ఒత్తు వచ్చింది? ఊకి వావత్తు. లక్ష్మీ సాహితి, రీడ్ దిస్ నాన్న. ఓకే మ్యామ్. ధనుసు. ధనుస్సు. ధ అనే సౌండ్ కరెక్ట్ గా వినిపించాలి నాన్న, ఎందుకంటే అది మహాప్రాణాక్షరం. సో ధ అనే సౌండ్ క్లియర్. ధనుస్సు. ఓకే, గుడ్ నాన్న. ధనుస్సు అనే పదంలో ఏ ఒత్తు వచ్చింది? సావత్తు.
సౌత్. ఓకే, లాస్ట్ హాసిని. ఓకే, శ్రీవల్లి రీడ్ లాస్ట్ వన్. పెళ్లి. దాంట్లో ఏ ఒత్తు వచ్చిందమ్మా? లి. 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 అలాకి అలా ఒత్తు. అలా అనే సౌండ్ అనే తేడా కనిపించాలి నాన్న. లాకి అలాకి. లా అనేది మనం ఈజీగా అంటాం, లా. అలా అనేది టంగ్ ని కొద్దిగా మౌల్డ్ చేసి అనాలి. అలా అలా అని చెప్పేసి అనాలి. ఒక్కసారి మీరు అలా అనండి. అలా. 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 ఎస్ ఈశ్వర్. అలా. ఎస్. ఓకే నాన్న, అలా అనే పదం చదివేటప్పుడు జస్ట్ టంగ్ ని కొద్దిగా మలపాలి, మీన్స్ మౌల్డ్ చేయాలి. అలా అనే సౌండ్ రావాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఐ థింక్ ఆల్ మెంబర్స్. టు ఆల్ మెంబర్స్. ఓకే నాన్న, సేమ్ అలాగే ఇక్కడ ఇవన్నీ ఇందాక ద్విత్వాక్షరాలు అయిపోయాయి కదా నాన్న. ఇక్కడ వచ్చేసి బిట్ నేమ్ ఒకసారి చదువుతాను చూడండి. కింది పదాలను చదవండి, గులాబీ రంగులోని సంయుక్తాక్షరాలను స్పష్టంగా పలకండి. కింది పదాలన్నింటినీ చదవమంటున్నాడు. ఇక్కడ గులాబీ రంగులో ఉన్న అక్షరాలు, మీకు గులాబీ రంగులో, నలుపు రంగులో, గులాబీ రంగులో రెండు కనపడుతున్నాయి కదా నాన్న. అక్కడ గులాబీ రంగులో ఉన్న సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు అంటే ఏంటి? సంయుక్తాక్షరాలు ఒక హల్లుకి వేరే ఒత్తు. ఎస్ ఎస్, ఒక హల్లుకు వేరే హల్లు యొక్క ఒత్తు. సేమ్ నేను అలా క్యూ. ఒక హల్లుకు వేరే ఒక సంయుక్తాక్షరం అని అంటారు. ఓకేనా, రిమెంబర్ ఇట్. ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు వస్తే ద్విత్వాక్షరం. ఒక హల్లుకు వేరే హల్లు యొక్క, యు మస్ట్ మెన్షన్ హల్లు ఫస్ట్. ఓకే, ఒక హల్లుకు వేరే హల్లు యొక్క ఒత్తు వస్తే సంయుక్తాక్షరం. ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తుగా వస్తే దానిని సంశ్లేషాక్షరం అంటారు. దాంట్లో హల్లు అనే సౌండ్ కంపల్సరిగా వినిపించాలి. ఓకే, సో ఇందాక శ్యామ్ చెప్పినట్టు ఒక అక్షరం అన్నారనుకోండి, అది ఏదైనా తీసుకోవచ్చు. ఆ అనే అక్షరం తీసుకోవచ్చు, ఈ తీసుకోవచ్చు కదా. సో అందుకే పర్టికులర్ గా హల్లు అని మెన్షన్ చేయాలి నేను అక్కడ. ఓకే, ఇక్కడ చూడండి నేను కొన్ని పదాలు ఇచ్చారు మనకి. ఏమని ఇచ్చారు? ఫస్ట్ వన్ చూడండి, నేను చదువుతున్నాను. ఓకేనా దిస్ వన్. ఇక్కడ దీంట్లో ఫస్ట్ అక్షరం చానన. చ మా కా కా రం, చమత్కారం అని ఇచ్చారు. ఏమని ఇచ్చారు? చమత్కారం. మీకు ఒక్కొక్క లెటర్ చదివితే ఇది వస్తుంది నాన్న. ఎలా? ఫస్ట్ చ మా కా రం. దీనికి బిఫోర్ మీకు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ మనకి ఎంటీ పేజ్ ఇక్కడ చూడండి నాన్న. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ ఇక్కడ సున్నా నాకు అక్కడ పట్టట్లేదు నాన్న, నేను ఇక్కడ రాస్తాను. జస్ట్ వెయిట్. ఇక్కడ
ఓకేనా? శ్యామ్, మ్యామ్. ఇదే అక్షరం నాన్న ఫస్ట్? మ్యామ్. ఇది మ్యామ్. సమ్ మ్యామ్. ఎస్, సమ్. గుడ్ నాన్న. ఇది ఒత్తు లేకుండా ఈ అక్షరం చెప్పు నాన్న. బా మ్యామ్. బా. బా. బాకి ఏ ఒత్తు కలిపాం మనము? మ్యామ్ కావత్తు. నో, సీ కేర్ఫుల్లీ. మ్యామ్ యావత్తు మ్యామ్, యావత్తు. యావత్తు నాన్న. ఇక్కడ మనం సపరేట్ గా ఈ అక్షరాన్ని సపరేట్ తీస్తున్నాను నేను. ఇది భా కదా, నాట్ భా నాన్న. భా. ఎందుకు భా అయింది? దానికి దీర్ఘం ఉంది. ప్లస్ ఇది ఏ అక్షరం? మహాప్రాణాక్షరం. భా. రెండు సేమ్ టైం లో పలకాలి. భా అని రావాలి, దానికి దీర్ఘం పలకాలి. సో భా. ఓకే. సో భా అనే అక్షరానికి ఇక్కడ ఏ ఒత్తు కలిసింది? యా ఒత్తు కలిసింది. యావత్తు. ఎస్. అప్పుడు ఈ రెండింటిని కలిపి చదవాలి నాన్న. ఈ రెండింటిని బ్యా. ఎస్, గుడ్ నాన్న. బ్యా. ఓకే. సో ఇక్కడ నేను రాశాను కాబట్టి మీరు సో రీడ్ ద టోటల్ వర్డ్ నాన్న. మ్యామ్ అభ్యాసం. గుడ్, అభ్యాసం. సో ఇక్కడ నేను మొత్తం పదం రాశాను కాబట్టి మీరు ఒక్కొక్కటి రీడింగ్ చేయగలిగారు. ఒకవేళ నేను ఒక పదం రాయమని మీకు ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పద్యము రాయమని ఇస్తే ఎలా రాస్తారు? ఒక్కసారి మీ నోట్స్ తీసుకోండి, పెన్ నోట్ తీసుకోండి, పద్యము రాయండి నోట్స్ లో. ఫస్ట్ లెటర్ ఏంటి, సెకండ్ లెటర్ ఏంటి, థర్డ్ లెటర్ ఏంటి? ఫాస్ట్. మీరు రాశాక నేను ఇక్కడ రాస్తాను. పద్యము. నేను ఓన్లీ పా అంటున్నాను. పద్యము, పద్యము. ప్రొనౌన్సియేషన్ చూడండి నాన్న, ఎక్కడ మీన్స్ మహాప్రాణాక్షరం రావట్లేదు. జస్ట్ వెయిట్. పద్యము. ఫినిష్. ఈశ్వర్. ఫినిష్ మ్యామ్. యా. హాసిని, శ్యామ్, శ్రీవల్లి. వాట్ అబౌట్ లక్ష్మి, సాహితి? సాహితి, ఆర్ యు wrote? సాహితి. మ్యామ్ ఐ రోట్ మ్యామ్. అమ్మ లక్ష్మి నాన్న, లక్ష్మి సాహితి ఆన్సర్ ఇవ్వట్లేదు నాకు. ఓకే ఈశ్వర్, గుడ్ నాన్న. ఓకే నాన్న, నేను ఏ పదం చెప్పాను? పద్యము అని చెప్పాను. పద్యములో ఫస్ట్ అక్షరం పా. చూడండి రాశాను, పా రాసేసా. తర్వాత ఏం చెప్పాను? ద్యా. ద్యా అనే అక్షరంలో ఫస్ట్ మనకి దా అని వినపడుతుంది నాన్న. వినపడిందా? దా అని వినపడుతుంది. తర్వాత అదే అక్షరానికి ద్యా అని రెండు అంటున్నాం. ద్యా. దాకి యావత్తు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ము. పద్యము. ఇది ఎంతమంది కరెక్ట్ గా రాశారు నాన్న? శ్రీవల్లి రైట్. నెక్స్ట్ గుడ్, గుడ్. ఈశ్వర్. Yes ma'am. రాసావా నాన్న? Ma'am I wrote. Yes ma'am. కరెక్ట్ ఓన్లీ? Yes ma'am. Yeah, good. I am going to give next one also. Pushpamu. Push. Nana. Pushpamu. 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 Write it. Push. 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 Push.
Read one letter, Nana. Pushpamu. Pushpamu. Ma'am, over, ma'am. Yeah, wait. Good, Nana. పుష్పములో ఫస్ట్ ఏ లెటర్ సెకండ్ ఏ లెటర్ ఎక్కడ 2 సౌండ్స్ వినపడుతున్నాయి. ఆ 2 సౌండ్స్ లో ఫస్ట్ ఏ అక్షరం వినపడుతుంది, సెకండ్ ఏ అక్షరం వినపడుతుంది. ఫినిష్. Yes, ma'am. Yes, ma'am. Finish. Yeah, I am writing here. పుష్పములో ఫస్ట్ పూనన పాకి కొమ్ము పు. ఓకే,ష్పా హియర్ష్పా.ష్పా అనే అక్షరంలో ఫస్ట్ ఏది వినపడుతుంది నాన్న? మన ఉచ్చారణలో ఫస్ట్ ఏది వినపడుతుంది? షా అనే సౌండ్ వస్తుందా? Yes, ma'am. ఎస్. సో ఫస్ట్ వినపడేది ఈశ్వర్, సీ కేర్ఫుల్లీ నాన్న, లిసన్ కేర్ఫుల్లీ ఆల్ ఆర్. షా అనే సౌండ్ వస్తుంది. షా షా అనే దాంట్లో ఫస్ట్ షా అని వినపడుతుంది, తర్వాత పా అని వినపడుతుంది. ఎస్, ఆ సెకండ్ వినిపించింది దీనికి ఒత్తుగా రాసేయాలన్న. ఫస్ట్ వినపడిన సౌండ్ హల్లుగా రాసేయాలి, సెకండ్ ఏదైతే వినపడుతుందో దానికి ఒత్తుగా రాసేయాలి. షా. ఇది మొత్తం ఒకటే పదంగా ఒకటే అక్షరంగా పలుకుతున్నాం షా అని. ఎస్. సో అప్పుడు ఈ రెండింటిని మనం డివైడ్ గా విభజించుకొని షా ప్లస్ పా ఏమవుతుంది? షా. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? సో ఇక్కడ నాన్న మీకు ఒకవేళ అర్థం కాకపోయినా నన్ను అడగండి రిపీటెడ్ గా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ అండ్ అగైన్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే ఇందాక పుష్పములో షా అనే సౌండ్ వచ్చింది కదా నాన్న, షా. ఇక్కడ షాని ప్లస్ పాని రెండింటిని కలిపితే వచ్చేదే షానన. చూడండి, ఫస్ట్ ఏమో షా వినపడింది, తర్వాతనేమో పా వినపడింది. ఫస్ట్ వినిపించింది హల్లు, తర్వాత వినిపించిందేమో ఒత్తు. ఇక్కడికి వచ్చేసరికి ఒకటి హల్లుగా ఒకటి ఒత్తుగా మారిపోతాయి. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ దిస్? Yes, ma'am. సో డివైడింగ్, మీకు డివైడింగ్ వస్తే రాయడం వచ్చేస్తుంది నాన్న. ఓకే, ఇట్స్ Okay, ma'am. ఐఎమ్ గివింగ్ వన్ మోర్. You, ma'am. Okay, ma'am. కార్యము. లిసన్ కేర్ఫుల్లీ నాన్న. కార్యము. Ma'am, over. యా, వెయిట్ నాన్న, మిగతా వాళ్ళు రాసేంత వరకు. Hasini said, Srivalli completed. Shyam, Lakshmi, Ishwar. Ma'am, I'm over, ma'am. ma'am. Good. Yeah, good. Ishwar, Over, ma'am. Nana, are you there? Right now, Karyamu. What is the first letter? Ka. Kakidikam ka. Riya. Riya అనే సౌండ్ లో రా ప్లస్ యా ఏమైంది? రియా. ఓకే, రా ప్లస్ యా రియా. కా రియా ము. మాకి కొమ్ము. ఎవరిది కరెక్ట్ అయింది నాన్న? Ma'am, I'm correct. Ma'am, mine also correct. Ma'am, I wrong, ma'am. Why? Where you did wrong, Nana? Ma'am, I did not wrote the cast dirgham, ma'am. Okay. That's why I said, na, listen carefully. Okay, first listen, Nana. After that, you can write. Okay. What about Ishwar? Are you there or not?
Ma'am, I'm there, ma'am. Then say answer to me. Ma'am, రాసావా నాన్న? wrong, ma'am. ఇందాక చెప్ Ma'am, రాసాను, ma'am. రాసాను, రాసావా? ma'am. రైటా రాంగా? Ma'am, wrong, ma'am. రాంగ్. ఎందుకు రాంగ్ అయింది నాన్న? Ma'am, that car. కా ఓన్లీ. ఓకే, గుడ్ నాన్న. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం మిస్టేక్ అవ్వకుండా చూసుకో. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు సే నెక్స్ట్ వన్ ఆల్సో. సీ నాన్న, లిజన్ ఆల్ ఆఫ్ యూ. భగవద్గీత. భగవద్గీత. గీత. రైట్ ఇట్ నాన్న. one letter. భగవద్గీత. భగవద్గీత నాన్న. భగవద్గీత. భగవద్గీత. గీత. Ma'am, over. యా వెయిట్ నాన్న, I'm వెయిట్. over. భగవద్గీత. 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 లక్ష్మి సాంగతి కంప్లీటెడ్. హాసిని కంప్లీటెడ్. ఈశ్వర్, శ్యామ్. Ma'am, completed, ma'am. ఈశ్వర్. ఓకే నాన్న, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సీ నాన్న, భగవద్గీత. భగవద్గీత. ఐ సెడ్ నా ఫస్ట్ లెటర్ భ నాన్న. భ గ వ గీ గీ త. భగవద్గీత. 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 ఇక్కడ వినిపించింది ఏంటి నాన్న? గీ అనే అక్షరం ప్లస్ గ అనే అక్షరం. ఇది రెండు కలిసి ఏమైంది? గీ అయింది. ఎవరు రైట్ గా రాశారు నాన్న? ఐ థింక్ ఎవరు రాయలేదు అనుకుంటాను. కొద్దిగా హార్డ్ వర్డ్ కదా. Ma'am, I wrote wrong, ma'am. Ma'am, wrong. Ma'am, wrong. ఓకే ఓకే. Ma'am, mine also wrong. యా యా ఓకే నాన్న. సో ఓకే ఓకే, నో ప్రాబ్లం. నేను ఇంకోటి చెప్తాను నాన్న. ఇది అర్థమైంది కదా అందరికి? Yes, ma'am. Yes, ma'am. యా నాన్న. నెక్స్ట్ వన్ ఆల్సో సి. నెక్స్ట్ వచ్చేసి పుష్పము. పుష్పము. Ma'am, already over. ఓవర్. ఓకే. మర్మము. ఎస్, మర్మము. 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 Ma'am, over. Ma'am, finish. గుడ్. మర్మ. సి. ఐఎమ్ గోయింగ్ టు రైట్ మా ర్మ. మళ్ళీ రా అనే సౌండ్, మా అనే సౌండ్. ము. ఇక్కడ చూడండి నేను మర్మ. ర్మ అంటున్నాను. రా ప్లస్ మా ఏమవుతుంది? ర్మ. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? సో మర్మము నాన్న. అన్ని ఇలాగే సంశ్లేషాక్షర పదాలు వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సంశ్లేషాక్షర పదాలు నాన్న. ఇక్కడ చూడండి, సంశ్లేషాక్షర పదాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సంశ్లేషాక్షర పదాలు నాన్న, మనం అనే పదంలో ఎక్కడైతే ఒత్తి పలుకుతామో, ఎక్కడైతే ఒత్తులు వస్తాయో అక్కడ మనం ఒత్తులుగా రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాష్ట్రము చెప్పాను నాన్న, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాష్ట్రము.
ఓకే నన్ను ఆల్ ఆఫ్ యూ. రాష్ట్రములో ఫస్ట్ రా, తర్వాత స్ట్రా కదా. ఆ స్ట్రా నేను తర్వాత రాస్తాను. లాస్ట్ లెటర్ ము రాస్తున్నాను. ఓకే, రా స్ట్రా ము. మధ్యలో ఏం రాయాలి మనము? స్ట్రా అనే అక్షరం రాయాలి కదా. ఈ స్ట్రా అనే అక్షరంలో మీకు ఎన్ని అక్షరాలు వినిపిస్తున్నాయి చెప్పండి? మూడు. ఏంటి ఆ మూడు? ఎస్, స్ట్రా అనే అక్షరంలో ఫస్ట్ షా అని వినపడుతుందా? షా ప్లస్ టా ప్లస్ రా. ఎస్, స్ట్రా. స్ట్రా. మూడు వినపడుతున్నాయి. ఈ మూడింట్లో ఫస్ట్ వినిపించింది మాత్రం ఇక్కడ హల్లుగా రాసేయాలి. సెకండ్ ఏవైతే వినిపిస్తున్నాయో, తర్వాత ఏవైతే వినిపిస్తున్నాయో ఇక్కడ రాసిన ఈ హల్లుకి అవి ఒత్తులుగా మారిపోతాయి నాన్న. ఇక్కడ టా ఉంది కాబట్టి టా ఒత్తు, రా ఉంది కాబట్టి రా ఒత్తు. సో ఇక్కడ తీసుకొచ్చి రాసేయాలి. వచ్చేసింది రాష్ట్రము. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొకటి. ఇంకోటి ఏంటి నానా? నేను సామర్థ్యము సా మా మూ రాస్తున్నాను. సా మా త్యా మూర్ త్యార్ త్యా. ఇక్కడ కూడా మూడు అక్షరాల సౌండ్స్ మనకు వినపడుతున్నాయి నా. ఏంటవి? త్యా రా అనే అక్షరము ప్లస్ తా అనే అక్షరము ప్లస్ యా అనే అక్షరము. సో ఇక్కడ మూడు వినపడుతున్నాయి కాబట్టి నేనేం చెప్పాను ఇందాక? ఫస్ట్ ఏదైతే వినపడిందో అది ఇక్కడ రాసేసుకోవాలి హల్లు. సెకండ్ తర్వాత ఏవైతే వినపడుతున్నాయో దానికి ఒత్తులుగా రాసేసుకోవాలి. ఇదిగోండి నాన్న వచ్చేసింది సామర్థ్యము. అర్థమైందా నాన్న ఇది అందరికి? నాన్న మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నో ప్రాబ్లం. ఓకే, సో అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే లాస్ అయ్యేది మాత్రం మీరేనా. ఓకే, సింప్లీ సైలెంట్ గా ఉండకండి. అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ అగైన్ అండ్ అగైన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ అండ్ అగైన్. ఓకే, నో నీడ్ టు వరీ. ఓకే, మరి మీకు కొన్ని టు మై క్వశ్చన్. నేను కొన్ని మీకు పదాలు ఇస్తాను, రాస్తారా? ఎంత లేట్ ఆన్సర్ కన్నా? బీ యాక్టివ్, సే ఫాస్ట్. ఓకే, సో దీన్ని బట్టి నాకు ఐ థింక్ మీకు అర్థం అవ్వలేదు. No, ma'am, I didn't hear your voice. Why? Because it struck. That's why we didn't give answer, okay. ma'am. So, I'm going to give one word. It's ఈర్ష్య. Ma'am, your voice is not respond to we, ma'am. Ma'am, your voice is not loudly, ma'am. Is it clear to all? It's Now clear, is it ma'am. clear But to ma'am. Nana? Ma'am. Now is it clear? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Okay, Nana. Okay.
సో నేను చెప్పిన పదం ఏంటి ఇందాక? ఈర్ష్య నాన్న. ఈర్ష్య. ఈర్ష్య అనే పదాన్ని డివైడ్ చేసి రాసేసుకోండి, పదం వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ అక్షరం ఏంటి? సెకండ్ అక్షరంలో ఏ ఏ ఒత్తులు వచ్చాయి? ఫస్ట్ రైట్ ఇట్ నాన్న ఇన్ యువర్ నోట్స్. ర్ష్య. మీకు వినిపించే అక్షరంలో ర్ష్య అనే అక్షరంలో ఫస్ట్ ఏ అక్షరం వినపడుతుంది, తర్వాత ఏ అక్షరం వినపడుతుంది, ఆ తర్వాత ఇంకే అక్షరం వినపడుతుంది? చూసుకోండి, రాసుకోండి. Ma'am, I wrote. యా వెయిట్ నాన్న, వెయిట్. Yes, ma'am, completed. యా గుడ్ నాన్న. ఇంకా నాకు ఈశ్వర్ నుండి I also ఆన్సర్ wrote. రావాలి. యా గుడ్. వాట్ అబౌట్ ఈశ్వర్ నాన్న? Ma'am, I'm writing, ma'am. యా రైట్. If you concentrate on my class means you will. Srivalli also finish. Only Ishwar. Complete Ishwar? Yes, ma'am. Yeah. See, I am going to explain. In ఈర్ష్య అనే పదంలో ఫస్ట్ వచ్చిన అక్షరం ఏంటినా? ఈ కదా. నెక్స్ట్ వచ్చింది ఏంటి? ర్ష్య. అదొక్కటే అక్షరం. ర్ష్య అనేది ఒకటే అక్షరము, కాకపోతే దాంట్లో మనకి 3 శబ్దాలు వినపడుతున్నాయి. 3 శబ్దాలు వినపడుతున్నాయి. ర్ష్య ఫస్ట్ ఏమంటున్నాం? ర్ అనే సౌండ్ వస్తుంది కాబట్టి రా. ఎస్. నెక్స్ట్ ర్ష్య షా అని వినపడుతుంది. తర్వాత ర్ష్య యా అని సౌండ్ వినపడుతుంది కదా. ఇప్పుడు ఈ మూడింటిని ఏం చేయాలన్నా కలిపి రాయాలి. ఫస్ట్ దాన్ని ఏం చేయాలన్నాను? హల్లుగా రాసేయాలి కదా. మిగతా రెండింటిని దానికి ఒత్తులుగా రాసేయాలి. సో షా రాసేసి ఆఫ్టర్ దట్ యా ఒత్తు వచ్చేసింది, ఈర్ష్య. ఎవరు కరెక్ట్ గా రాశారు నానా? శ్రీవల్లి గుడ్. Ma'am, I correct, ma'am. Yeah, Mine also correct. Good. Ma'am, Hasil. Nana, Ishwar, what about you, Nana? ma'am, mine wrong, ma'am. Yeah, you concentrate on my class. It will come, Nana. Okay, don't worry. Okay, ma'am. Okay, I'm going to give next one also. Okay, are you ready to write? Yes, ma'am. Ma'am. Yeah, good, Nana. Jyotsna. Jyotsna. నేను ఇక్కడ జ్యోతా సా నా అనట్లేదు నాన్న, ఒకటే పదం చెప్తున్నాను. జ్యోత్స్న. ఇందులో 2 అక్షరాలు. ఫస్ట్ వన్ జో, సెకండ్ వన్ స్నా. సెకండ్ వన్ ఏ అక్షరాలు వచ్చాయి ఐడెంటిఫై చేసి లెటర్ రాసేయండి ఫస్ట్. జో స్నా స్నా స్నా. Ma'am, I wrote. Okay, good, Nana. I'm finished. We have to Ma'am, wait mine for also others. finish. Yeah, good. Shivalli first. Ishwar. Nana, see, I'm writing here. Jyotsna. First one is Jo. Odvana dirgham. Jo. Sna. Sna. First one T. T
అని వస్తుంది. స్నా ఫస్ట్ తా ప్లస్ సా ప్లస్ నా. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి మనం? తా లెటర్ ని తాకి ఏం పెట్టాలి నాన్న? సా ఒత్తు, తర్వాత నా ఒత్తు. వచ్చేసింది జ్యోత్స్న. ఎవరు రైట్ గా రాశారు? Ma'am, mine correct. యా Mine గుడ్ correct, ma'am. సాహితి. యా వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. గుడ్ నాన్న, నైస్. సో సేమ్ అన్ని ఇలాగే వస్తాయి నాన్న. మీకు అన్ని ఇలా ఐడెంటిఫై చేస్తూ రాస్తే ఈజీగా వచ్చేస్తుంది, రాయడమైనా చదవడమైనా. అందరికీ అర్థమైంది కదా నాన్న క్లాస్ ఈరోజు? Yes, ma'am. యా గుడ్ నాన్న, Yes, గుడ్ ma'am. గోయింగ్. ఈ రోజు హోంవర్క్ ఇదిగోండి నాన్న. ఇక్కడ మీకు ఇక్కడ మీరు హోంవర్క్ మీకు వచ్చని కామ్ గా ఉండిపోకూడదు నాన్న. ఇచ్చిన వర్క్ ని కంప్లీట్ చేయాలి. ఓకే? సో ఇక్కడ Okay, ma'am. పేజీలో జస్ట్ 3 లైన్స్ రాయండి నాన్న. 3 లైన్స్ ఏనా? ఎనీ 3 లైన్స్. Ma'am, we cannot see your screen, ma'am. Ma'am, now it's came, ma'am. పిన్ ఆన్ మై నేమ్ నాన్న. Yes, ma'am, it's came, ma'am. యా, టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ రైట్ 3 లైన్స్. Ma'am, it is not coming good, ma'am. వస్తుంది నాన్న, ట్రై చేయి నాన్న. తీసుకున్నారా మిగతా వాళ్ళు? Yes, ma'am. యా గుడ్ నాన్న. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. Thank you, ma'am. Thank you, ma'am. యా గుడ్, థ్యాంక్ యూ.